minutes later. ఇక్కడ బ్లాక్ లో మందు అమ్ముతారండి కదా, బ్లాక్ లో మందు అమ్ముతారండి కదా అక్కడ. వీళ్ళే దిగాలేసిన వాళ్ళు వచ్చిపోయినారని ఊరికి పోయినారు. అవునా, మరి ఎక్కడ దొరుకుతుంది అన్న బ్లాక్ లో? బ్లాక్ లో ఎక్కడ దొరుకుతుంది? నేనే ఊరికి కొత్త. అవునా, ఏమైనా ఉన్నాయా కాళ్ళ? కావాలా? ఈ నుంచి 4 కిలోమీటర్ల ఆపక్క చోట అమ్ముతారు. పోతావా? అంత దూరం వెళ్ళాలా? అంత దూరం వెళ్ళాలా? మందు దొరకాలంటే నువ్వు 3 కిలోమీటర్లు ఏమి 300 కిలోమీటర్లు అయినా మందు దొరకాలంటే నువ్వు 3 కిలోమీటర్లు ఏమి 300 కిలోమీటర్లు అయినా మనకి బ్లాక్ లో దొరకదా? మనకి ఇక్కడ ఎక్కడ బ్లాక్ లో దొరకదా? ఇక్కడ ఎక్కడ దొరకదంటే ఈడే దొరికేది. ఆయన లేడు. నేనేమైనా బీగాలు వాళ్ళు కొడితే లోపల ఏమైనా ఉంటాయో తీసుకున్నాను అనుకోవచ్చు. నువ్వేమైనా కొడతావా? బీగాలు వాళ్ళు కొడితే లోపల ఏమైనా ఉంటాయో తీసుకున్నాను అనుకోవచ్చు. నువ్వేమైనా కొడతావా? రాయి తీసుకుని పోలీస్ కంప్లీట్ అవుతుంది. పోలీస్ కంప్లీట్ అవుతుంది కాదు, మొత్తం బీగాలు వాళ్ళు కొట్టేసి నువ్వు నేను లోపల ఏమైనా ఉంటే నువ్వు నేను పంచుకున్నాను. లోపల ఏమైనా ఉంటే నువ్వు నేను పంచుకున్నాను. వద్దన్నా, వద్దన్నా, పోలీస్ కంప్లైంట్ అవుతుంది కదా. వాళ్ళ మీద దొంగ సరుకు బ్లాక్ లో ఉన్నారు. మళ్ళీ కంప్లైంట్ ఎట్లయితుంది? నేను ఎవరైనా తోడుంటే నేను హ్యాంగ్ అని తెల్లవారికి ఏదో చిన్నది వేసుకుందాం వచ్చానన్నా. నేను పగలగొట్టి మనం చేయాలంటే అవ్వదు కదా, వేరే దగ్గర నేను పగల కొడతా పోయి నువ్వు ఎవరు రాకుండా చూసుకుంటావా? చూసుకుంటా. నేను అట్లా లోపల తీసుకుని వెనకాల నుంచి వెళ్ళిపోతా. అలాగే నేను అట్లా లోపల తీసుకుని వెనకాల నుంచి వెళ్ళిపోతా. అలాగే అవుతుందన్నా. మళ్ళీ నేను దొరికిపోతాను కదన్నా. ఇప్పుడు నేను నీకేమైనా ఇయ్యాలా? మందు కావాలన్నా. మందు కావాలంటే ఫారిన్ సరుకు తోటి ఏమైనా కొనుక్కుంటా అంటే ఇస్తా. ఫారెన్ సరుకు అంటే అంత రేట్ ఎవరు కొంటారన్నా? అంత రేట్ ఎవరు కొంటారు? ఫారిన్ సరుకులు అంటే నీకు ఒకటి అర్థం కాలేదు. మంది ఫారినే. ఏదైనా ఏ దేశమైనా వేరే దేశం వాళ్ళకి ఫారిన్ అవుతుంది. అర్థమైందే? మంచి సరుకు ఉంది, తక్కువకే ఇస్తాను. నీతో ఎంత ఉంది? నా దగ్గర 300 ఉందన్నా. 300కి నువ్వు ఫారిన్ సరుకు కావాలని అంటాను అంటే నువ్వు ఎంత కామెడీ అయిపోయింది. నా దగ్గర 300 ఉందన్నా. 300కి నువ్వు ఫారిన్ సరుకు కావాలని అంటాను అంటే నువ్వు ఎంత కామెడీ అయిపోయింది. ఈడే బ్లాక్ లో కాదు, బ్లాక్ లో 40-50 రూపాయలు ఎక్కువ అమ్ముతాడు. అవునన్నా. మళ్ళీ నేను ఫారిన్ సరుకు ఇస్తానంటే నువ్వు ఈ 300కి అంటే నేను ఏం చెప్పాలి చెప్పు? అవునన్నా, నా దగ్గర 300 ఉన్నాయి. ఈగాల వాళ్ళు కొడితే నువ్వు నేను 3000 పంచుకోవచ్చు. ఈగాల వాళ్ళు కొడితే నువ్వు నేను 3000 పంచుకోవచ్చు. వద్దన్నా, కావాలంటే వాళ్ళ ఊరికి పోయి వచ్చేంత లోపలే తాగుతా అండి. వద్దన్నా, నాకు నేను మందు తలనొప్పి వచ్చేస్తుందన్నా నాకు బాగా. రాత్రి అంతా తాగి వస్తుందన్నా. నార్పల్లో నా సేమ్ నా తమ్ముడు ఉన్నాడు, నీలాగే ఉన్నాయి ఫేస్ కట్. అందుకు నా తమ్ముడు చూస్తా అట్లా అనిపిస్తుంది కాబట్టి నీకు ఫారిన్ సరుకు 300కి ఇచ్చేస్తా. చూస్తా అట్లా అనిపిస్తుంది కాబట్టి నీకు ఫారిన్ సరుకు 300కి ఇచ్చేస్తా. అవునా, సరే అన్న. మళ్ళా నువ్వు అది మళ్ళీ ఎవరైనా పిలుచుకొచ్చి అడగద్దు. ఎందుకంటే ఫారిన్ సరుకు మనకి వారానికి 1 బాటిల్ వస్తుంది. సరే అన్న, అలాగే. చాలా రుచి, చాలా టేస్ట్. నువ్వు ఒక లోకంలోకి వెళ్ళిపోతావు. అలాగే అన్న. 300 ఉన్నాయి అక్క. ఎంత ఉంది? 300 అన్న. చూడు, ఇంకేమంటే చూడు. లేవన్నా, ఇంకోటి ఫారిన్ సరుకు ఇక్కడ చూడు. నీకు ఫారిన్ సరుకుకి గ్లాసు, షూస్ కంపెనీ ఇస్తాను. డొనేషన్ కంపెనీ వాళ్ళే గ్లాస్ ప్రొవైడ్ చేస్తారు. షూస్ రేట్ అన్నా ఇవన్నీ ఫ్రీయా? మళ్ళా నీకు లోకల్ సరుకుకి ఏమి మీరు నీకు కనీసం దాంట్లోకి శనగిత్తనాలు ఏది నంచుకునే కూడా ఏమి మీరు. ఫారిన్ సరుకు అంటే నీకు విత్ గ్లాస్ విత్ షూస్. ఎందుకంటే నువ్వు కైపులో ఏడైనా ముళ్ళల్లోనో ఏడ గాజెప్పులు తొక్కినా కూడా ఏం కాకుండా కండిషన్స్ ఇస్తాను. ముళ్ళలోనో ఏడ గాజెప్పులు తొక్కినా కూడా ఏం కాకుండా కండిషన్స్ ఇస్తాను. అవునన్నా. దేన్స్ అన్న వెరైటీగా ఉంది అంటే పక్కన పెట్టి చాందల నుంచి పక్కన పెట్టి అట్లా అయినా కింద పెట్టేసి మంచిగా ఉంటుంది వేసుకునేకి. ఏంటన్నా అసలు వేసుకో రా ఇట్లా సైడ్కి వచ్చి తీసుకో. ఎవరైనా చూస్తే బాగుంటుంది. మెల్లిగా జోలెట్టు కప్ప జోలెట్టుకో. లోల్ పెట్టే జోలెట్టు కప్ప జోలెట్టుకో. లోల్ పెట్టే ఎందుకంటే ఇక్కడ అవన్నీ గమనిస్తూ ఉంటారు. అలా ఎక్కడ తాగాలన్నా పక్కకి తాగొచ్చా? ఇది ఎక్కడ తాగచ్చు? ఈడే తాగు. ఈడ అలా తోస్తామన్నా. ఎవరేమంటారులే తాగు. అది గ్లాస్ ఆల్రెడీ 8 మంది వాడినారు. నీకు ఓకేనా? అయితే అది గ్లాస్ ఆల్రెడీ 8 మంది వాడినారు. నీకు ఓకేనా? అయితే వద్దులా. నీకు ఓకేనా? గ్లాస్ నీకు ఓకేనా? నాకు ఓకే కదన్నా. తొక్కి పడే అయిపోయా. యూజ్ ఎంత ఉండాలా?
నువ్వు బాగుంటే చాలు వేసుకో. టేస్ట్ ఎట్లుందో చెప్పు. నువ్వు ఫస్ట్ టైం అంటున్నావు కాబట్టి నీకు అంతే వేయగాల్సి ఇస్తాను. ఎట్లుందో రుచి చూడాలా, టేస్ట్ చూడాలా, నీ ఫీలింగ్ ఎట్లుంటుందని తెలుసుకోవాలని. సీల్ తీసేసి అంత ఫాస్ట్గా. ఏటో నీకు వెరైటీగా ఉంది, ఏటో నీకు వెరైటీగా ఉంది. వెరైటీగా ఉంటేనే ఫారిన్. అవునా? ఏ మ్యాచ్ తాతనవా? ఏ అప్పుడే వణుకుతున్నావు? రాత్ర ఎక్కువైపోయిందన్న, అందుకని కొంచెం టేస్ట్ చేస్తున్నాను. ఎలాగుందని కానీ నువ్వు బాగుండడమే నాకు కావాలా. మందు బాబులం మేము, మందు బాబులం. ఎట్లుంది? ఇది ఏటన్నా తీగా ఉంది, తీగుంది ఏటన్నా. ఫారినా? ఫారినా? దీని మీద స్టిక్కర్ లేదన్నా, స్టిక్కర్ లేదు, ఏమీ లేదు. చెప్తాడు. ఇప్పుడు స్టిక్కర్ ఎందుకు ఉండదంటే మనది చాలా వేరే దేశం నుంచి వస్తుంది కాబట్టి ఫ్లైట్ లో, ట్రైన్ లో, షిప్ లో, మళ్ళా లారీలో, మళ్ళా ఆటోలో ఇవన్నీ రావడం వల్ల అక్కడ ఇక్కడ రాసుకుంటారు కదా, రాసుకొని లేబుల్ ఉడిపోయింది. అవునన్నా? కాదు కాదు, తీగా ఉందన్నా. మన దేశంలో మనిషి చెప్తాడు, మన దేశంలో చేదుగుంటది, వేరే దేశంలో ఉప్పగుంటది, ఇంకో దేశంలో తీపిగుంటది, ఒక్కో దేశంలో కారంగా ఉంటాయి, ఒక్కో దేశంలో రకంగా ఉంటాయి. ఏటన్నా తీగా ఉందన్న, ఎవడో ఒక్క పోసి ఇచ్చినట్లు తీగా ఉందన్న, ఎవడో ఒక్క పోసి ఇచ్చినట్లుగా ఉన్నా నాకు. తీయగుంటది. అవునన్నా? ఏటన్నా ఇది నాకు వద్దన్నా, నాకు డబ్బులకు ఇచ్చానా? బాగాలేదు, నాకు వద్దు ఇది. ఏంటంటే దీని మీద స్టిక్కర్ లేదు, ఏ లేబుల్ లేదు, ఏమీ లేదు దీని మీద. ఇది తాగితే ఏంచి తీగా ఉంది, ఎవడో ఒక్క పట్టి ఇచ్చినట్లు. అవునన్నా? సీల్ బీకమన్నాడు నాకు, అది చెప్పు. టేస్ట్ చేయడానికి నువ్వు ఏం చేయాలి? టేస్ట్ చేయడం అంటే నువ్వు అంత ఆత్రపడకూడదు. నాకు వద్దు, నా డబ్బులు చెప్తాడు. ఫారిన్ సార్ కానీ ఎండకి తీపి ఉంటుంది. ఉండో నిజం, ఎండ పడుకోకుండా నువ్వు రూమ్ లో పోయి తాగినావు అంటే చేదుకుంటుంది. ఫారిన్ సరుకులో డిఫరెంట్ టైప్స్ ఇవి, అర్థమైందా? నువ్వు ఎండకు తాతన వాడి తీపి ఉంది, నువ్వు అదే ఇండి పోయి తాగు మళ్ళీ చేదుకుంటుంది. ఎండకు తాతన వాడి తీపి ఉంది, నువ్వు అదే ఇండి పోయి తాగు మళ్ళీ చేదుకుంటుంది. నీకు చూసి లేదా? కాదన్నా, నాకు బాగాలేదు ఇది, నాకు వద్దు. ఎవడో వచ్చి పట్టేసి నాకు ఇచ్చినట్లుగా ఉన్నావు. ఇది ఏటన్నా దీని మీద మూత లేదు, సీల్ లేదు, ఏమీ లేదు, లేబుల్ లేదు, ఏమీ లేదు. నువ్వు మందు ఎక్కడో పంచదార నీళ్ళు ఏదో కలిపిస్తే నాకు ఏదో ఇచ్చినట్లుగా ఉన్నా, నాకు వద్దు ఇది. ఫ్లైట్ లో పైలట్ ఏమైనా కొద్దిగా తాగిండు. అవునన్నా? వద్దన్నా, నాకు నా 300 నాకు ఇచ్చాను. ట్రైన్ లో వచ్చేటప్పుడు ఆయప్ప ఎవరైనా తాగిండే, లారీ డ్రైవర్ కొద్దిగా తాగిండే. అట్లా కొన్ని తాగింటారు కాబట్టి అట్లా అయింటుంది. వద్దన్నా, నా డబ్బులు నాకు ఇచ్చే మర్యాదగా. లేదంటే మా వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఎందుకు చేస్తావు? చేస్తానన్నా, నాకు నచ్చలేదు, నాకు వద్దన్నా. ఎవరో తీపి నీళ్ళు ఏదో కలిపి ఇచ్చినట్లు గ్లాస్ వచ్చిన షూ అంటారు దాన్ని, షూ అంటారు దాన్ని. ఎవడో షూ ఎవడంటారు షూ అని, అది ఎవడో దొరికి షూ వచ్చి ఎక్కడి నుంచి మందు ఎక్కడ పంచదార నీళ్ళు వచ్చి నాకు ఇస్తాయి మందు. నాకు వద్దు మందు, తీసుకో. మా ఊరికి నేను ఫోన్ చేసుకుంటాను. నేను కాదు నువ్వా నేనా బ్లాక్ లో మందు కావాలని అడిగింది. ఇప్పుడు ఎవరు చేస్తున్నా ఫోన్? మా మామ చేస్తున్నాను. మీ మామ వచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ వారమే సరుకు వచ్చే వెంటనే రాదు. మా మామ చేస్తాను, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఏం చూసుకుంటారు? ఇప్పుడు చూసి మీ మామకే మీ మామకి ఇస్తా. మామ ఇక్కడ ఎవడో కల్తీ మందు ఏదో అమ్మేసి పంచదార నీళ్ళు ఏవో కలిపేసి అమ్ముతున్నాడు. ఫారిన్ సరుకు అని చెప్పేసి మోసం చేశాడు. ఫారిన్ సరుకు అని చెప్పేసి అమ్ముతున్నాడు. వేరండి మామ, నాకు మందు వద్దన్న. మా వాళ్ళు ఫోన్ చేసి వస్తున్నారు, మర్యాదగా నా 300 నాకు ఇచ్చారు. అప్పుడే ఎక్కింది నా 300 ఒక మూత మందికి అప్పుడే ఎక్కింది. చూడు నీకు అప్పుడే ఫారిన్ సరుకు భలే ఫుల్ గా పనిచేస్తుంది నీకు. అవునన్నా? నేను తాగి ఆల్రెడీ కొంచెం తాగేసి ఉన్నాను. నా మందు ఎలాగుంటుందో నాకు తెలియదు. నువ్వు ఆల్రెడీ సరుకు తాగినావా? ఆల్రెడీ కొంచెం తాగేసి రాత్రే తాగాను. అది బాగోలేదని, ఇప్పుడు సరిపోలేదని బ్లాక్ లో కొనడానికి నేను వచ్చానన్నా. అది లేదని చెప్పేసి నాకు ఏదో చెత్త మంది ఎవడో ఉత్సాగిత్త కలిపించిన మంది ఇస్తావు నాకు. నువ్వు మన దేశం వద్దన్నా, నా 300 నాకు ఇచ్చాను. చాలా సీరియస్ గా మన దేశం మందు వేరే దేశం మందు నీ బాడీలోకి పోయింది కాబట్టి నీకు అది తీపిగా అనిపిస్తుంది. యాక్చువల్గా తీపి ఉండదు. ఇంటి పేరు అంత కావాలంటే సాల్ట్ వేసుకో. కొంత చేదు కావాలనుకో, మనకి యాపాకులు వస్తాయి కదా, యాపాకులు మిక్సీ ఆడిచ్చేసి జ్యూస్ అంత పిండుకో. నీకు ఏది కావాలో చేసుకో. నువ్వు బయట పెట్టదు ఎక్కువసేపు ఫారిన్ సరుకు. వద్దన్నా, ఇదేం ఫారెన్ సరుకు అన్న, ఇదే ఫారెన్ సరుకు. కనీసం దీని లేబుల్ లేదు, ఏమీ లేదు. నువ్వు కల్తీ మంది అమ్మేస్తున్నావు నువ్వు నాకు. ఏంటిది అసలు? ఎవడో ఉచ్చ కలిపిస్తుంది, ఎవడో వేసింది కలిపి. లేదంటే నువ్వే ఉచ్చ కలిపి ఇస్తావా ఏంటి? నాకు అర్థం కావట్లేదు.
ఫారిన్ సరుకు అదే తల్లే మన వాళ్ళకి నాకు తెలీదు. వద్దు అన్నా ఫారిన్ సరుకు టేస్ట్ తెలియక తీపి ఎందుకుంది అదేమన్నా ఉచ్చా గిచ్చా అని మాట్లాడతారు. చాలా తప్పు కదా, చాలా తప్పు కదా అన్నా. అడుగుదాం పక్కన ప్రేక్షకులు అవును అడుగుదామన్నా, ఎవరన్నా అడుగుదాం. సరే షూస్ నీకు నచ్చలేదా? నాకు నచ్చలేదన్నా, షూ నచ్చలేదు. ఏది ఎవడో వేసుకుని వాడిసిన షూ వాడతారు. వాడిసిన షూ తీసుకొచ్చి నాకు అది చెప్తావా, అది గిఫ్ట్ మంది ఏ లేబుల్ లేదు ఏమి లేదు, అందరం నీళ్ళు కలుపుకొని వచ్చి, ఆ షూ నువ్వు ఇచ్చిన 300కి నీకు క్వార్టరు గ్లాసు రన్నింగ్ షూస్ ఎవరు ఇస్తారు నీకు? వద్దన్నా 300 నాకు ఇచ్చే. ఇవ్వకపోతే ఏం చేస్తావు? సీరియస్ అయిపోద్ది అన్న, గొడవ అవుతుంది ఇక్కడ, గొడవ అయిపోద్ది. ఇంకా 300 గొడవ అవుతుంది కదా. అవుతుందన్న. యాక్చువల్గా బ్లాక్ లో మనీ అమ్ముతారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడికి వచ్చినాను. నీకు తెలియడంలో నేను ఏ చెకింగ్ ఆఫీసరో ఎవరు అనేది, చెకింగ్ ఆఫీసరో ఎవరు అనేది. నీకు మందు బ్లాక్ లో అమ్మడము, బ్లాక్ లో కొనడము దగ్గర దగ్గర ఎప్పటి నుంచి ఉంది అలవాటు ఇది నీకు? బ్లాక్ లో కొనేది, బ్లాక్ లో అమ్మేది. మామూలుగానా నువ్వు ఫోన్లు చేసి రువాబ్ చేస్తాను, ఏదో దౌర్జన్యం చేసి ఎవరినో పిలిపిస్తాను, ఎవరిని ఫోన్ చేయి. నీకు ఆ షూస్ చూసినప్పుడే నీకు అర్థం కాలేదా? ఏం షూస్? ఆఫీసర్ షూస్ అవి, ఆఫీసర్ షూస్ అవి. నీకు ఈయనకేం సంబంధము? నీకు వీనికి ఏం సంబంధము? ఎప్పటి నుంచి కొంటానో వీని దగ్గర నువ్వు సరుకోదే. అంటే నువ్వు ఫారిన్ రుచులు కూడా తెలిసిపోతాయి నీకు. అంటే నువ్వు ఏ రుచి ఎట్లుంటుందో కూడా నువ్వు మందుతో కనుక్కొని అంత స్థాయికి ఎదిగినావంటే నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇదంతా? ఎవరు కొంటారు? గట్టి మాట్లాడు. ఇంతవరకు గట్టి మాట్లాడినావు కదా. ఆడ బండి తీసుకొని బండి వెహికల్ ఈ పక్క పెట్టండి. ఒకడు దొరికినాడు బ్లాక్ లో మందు కొనుక్కుంటా, వానికి 4 పడితే ఆటోమేటిక్ మిగతా వాళ్ళు ఎవరైనా తెలుస్తుందిలే. వాళ్ళ మామని కూడా ఎవరినో పిలిపిస్తాడంట, పిలిపిని వాడిని కూడా వేసుకోమదాం అట్లే. సరే సరే చెప్పమ్మా. రా కదా. ఏం కొత్తగా వచ్చినావు? ఇక్కడ కొత్తగా వచ్చాను సార్ నేను. యాడికి? తెలుసు సార్ ఇది అక్కడ మందు అమ్ముతారని వేరే అతను చెప్తే వచ్చాను సార్ ఇక్కడికి. వేరే అతను ఎవరు? అతను కూడా పిలుసు. తెలుసు సార్, అతను వెళ్ళిపోయాడు. తీసుకో, మంది తీసుకో, ఆ షూస్ తీసుకో, గ్లాస్ తీసుకో, తీసుకో సార్ మాట్లాడాలి. తీసుకో ఫస్ట్, తీసుకో ఆ షూస్ తీసుకో, ఆ గ్లాస్ ఏదో తొక్కి పడేసినావు కదా, గ్లాస్ కూడా తీసుకో. 3 తీసుకోమ్మా, తీసుకో చెప్తాను కదా. తీసుకోమ్మా. నాకు నేను మంచిగా చెప్పేది 2 చెప్పే, మళ్ళీ నేను చెప్పే రూట్ వేరే రకం ఉంటా. తీసుకున్నాడు తీసుకో. ఆఫీసర్ షూస్ తీసుకో అన్నాను, తీసుకో. ఆ గ్లాస్ ఏది చేసినావు అది కూడా తీసుకో. ఆ గ్లాసు తీసుకో, గ్లాసు తీసుకో. నిలబడు ఉండు. ఒక్కనే ఎక్కరా ఎక్కరా ఎక్కరా. నువ్వు వెళ్ళిపోతే పట్టుకోలేమా? నువ్వు వెళ్ళిపోతే మేము పట్టుకోలేమా? మాకు తెలీదా? నువ్వు నా విందే రువాబ్ చేస్తావా? నీకు ఎట్లా కనిపిస్తానా మేము? అంత ఆశామాషికి కనిపిస్తున్నావా? కదా ఏమేమి మంది అవుతావు? రాత్రి తాగింది దిగలేదు నీకు. ఇప్పుడు నీకు ఎట్లా దింపల్లా, ఎట్లా మళ్ళా నార్మల్గా తేయాలా, నేను నార్మల్ పర్సన్కి ఎట్లా తెప్పించాలో తెలుస్తుంది. షూస్ పట్టుకొని, గ్లాస్ పట్టుకొని, నువ్వు వాటర్ బాటిల్ పట్టుకొని పగలు ఏం చేస్తున్నావు? ఇట్లా చోటు వచ్చి తాగుతున్నావు. ఏం పని చేసుకోకుండా, ఏది పనులు లేకోకుండా, ఏమి లేకోకుండా నువ్వు మందుకే బానిస అయిపోయినావు. అంటే నువ్వు చట్టానికి విరుద్ధంగా నువ్వు బ్లాక్లో బందులు కొంటున్నావు. నువ్వు ఎవడైనా బ్లాక్లో మందు అమ్మితే వాడిని ఇంకా పట్టించేది పోయి నువ్వే వచ్చి కొనుక్కుంటావు. ఇప్పుడు నీకు ఎన్ని రోజులు శిక్ష పడుతుంది తెలుసా? చెయ్యి. మీ మామ ఎవరో పిలిపిస్తాండి కదా నన్ను కొట్టి చెక్ చేసేయి. అది ఫారిన్ సరుకు కాదు, లేబుల్ లేదంటావా? అది ఫారిన్ సరుకా కాదా? తెలియదు కాదు. నువ్వు ఫారిన్ సరుకా కాదా చెప్పు. నాకు నచ్చినట్టు చెప్తేనే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతావు. అది ఫారిన్ సరుకా కాదా? ఆఫీసర్ చూసి కింద పడి ఆ గ్లాస్ పడి ఫారిన్ సరుకు ఒకసారి తాగి టేస్ట్ ఎట్టుందో చెప్పు నాకు. ఎట్లుంది? తీగా ఉంది సార్. ఎట్లుంది? బాగుందే? బాగుంది సార్, చాలా బాగుందే. చాలా బాగుంది. నీకు నచ్చిందే? నాకు నచ్చింది. మళ్ళీ జోలో పెట్టుకోమో ఇంటికి పోయి తాగేసి ఇంకోసారి చేయొద్దు. ఇంకోసారి చేయించి. నువ్వు హ్యాపీనే కదా? సంతోషం ఏం లేదే బాబు, బాధపడుతున్నావు ఇక్కడ. షూస్ వాడుకుంటావా? వాడుకుంటాను. ఎప్పుడు వేసుకుంటావు? ఇప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు వేసేసుకో.
ఆ చెప్పులు ఇడిచిపెట్టేసి మా వాళ్ళు ఎవరో వాడుకుంటారు ఆ షూస్ వేసుకుంటారు. నీకు నచ్చినట్లు లేవే షూస్ అవి? నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. నచ్చలేదా? నచ్చేసారు, నచ్చేసారు. అదే షూస్ వేసుకో. ఆ గ్లాసు తీసుకొని వెళ్ళిపో. గ్లాస్ కూడా ఎందుకు, నువ్వు ఏదైనా వాడుకునే ఉంటావు. ఇక్కడ దగ్గర రావు నిమిషం. నువ్వేది ఇట్లా, నువ్వేది ఇట్లా. హలో, బండి ఆ రోడ్లో పెట్టుకోండి, ఈ హోటల్ రూటే వస్తాడు చూడు ఇప్పుడు. బండి ఆ రోడ్లో పెట్టుకోండి, ఈ హోటల్ రూటే వస్తాడు చూడు ఇప్పుడు. అవే షూసే మనం ఇచ్చిన షూస్, గ్లాస్ ఉంటుంది. ఆ అబ్బాయిని వెంటనే రౌండప్ చేసేసి మొత్తం వేసుకొని బండ్లే కార్లోకి ఎక్కించుకొని నింపోండి, నింపోండి. వస్తున్నాడు చూడు. కాదు ఇట్లా ఇట్లా ఉరుకుతున్నావు.